కాసేపు ఉండొచ్చుగా. ఇట్స్ ఓకే, నేను బయలుదేరుతాను. కాస్త మంచినీళ్ళు కావాలి. ప్రియా, ఓ ఉండు, నేను తెస్తాను. అవును, పని మనిషి ఏమైంది? ప్రియా వాళ్ళ అమ్మ కొంట్లో బాలేదని ఇవాళే ఊరెళ్ళింది. ఏంటి, పని మనిషి ఊరెళ్ళిందా? ఆహా, గుడ్ బాయ్ లా ఉన్న నన్ను మన్మద సింబులా మార్చేలా ఉందే. ఏంటి? ఏం లేదు. సరే, మరి నేను బయలుదేరుతాను. బయలుదేరు. వెళ్ళొస్తాను. సరే, మరి నేను వెళ్ళాలా? అవును. అవును బయటికి వెళ్ళాం, భోంచేసాం, వచ్చేసాం. అవునవును, బయటికి వెళ్ళాం, ఫోన్ చేసాం, అంతే, బయలుదేరు. అస్సలు వర్కౌట్ కావట్లేదు. సరే అయితే మరి నేను బయలుదేరుతాను. ఓకే, సీ యూ. నిన్న అది నేను చెప్పింది అది వెళ్ళాలా? అవును. సరే, ఓకే, వెళ్ళొస్తాను. ఇంకేం చేస్తాం? ఒక్క నిమిషం. వెళ్ళాలా? ఆహా, వర్కౌట్ అయిందిరా. అవును, అది ఫోన్ చేస్తాం. చిన్నమ్మాయి గారు నమస్తే. అయ్యగారు అమ్మగారు వచ్చారండి మిమ్మల్ని చూడడానికి. రే చాలా ఆపరా. ఏం లేదమ్మా, నేను చూడాలనిపించింది, అందుకే వెంటనే బయలుదేరి వచ్చేసాం. మేము వస్తున్న విషయం నీకు చెప్పాలనుకుంటే నీ ఫోన్ దొరకలేదు. ఏంటి మాధవలవనా? ఉండు, వేడిగా కాఫీ తీసుకురా. ఏయ్, నాకో కాఫీ. అమ్మా ఉండు నాన్న, ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఏంటంట వాచ్మెన్ గారికి? అమ్మ నాన్న వచ్చారు. వాడమ్మా బాబా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా అమ్మ నాన్న వచ్చారు, వెంటనే బయలుదేరు. అమ్మా బాబా, అది ఒంట్లో వేడుంది, కంట్లో వాడు. చదవరా మాత్రం మరి Excuse me. చెప్పడం వేస్ట్ రా. నీతో పర్సనల్ గా మాట్లాడు. ఐ లవ్ యూ. నువ్వు నన్ను లవ్ చెయ్యాలి. ఈవినింగ్ గ్రౌండ్ లో ఆడుతూ ఉంటాను, వస్తున్నావు, చెప్తున్నావు లవ్ చేస్తున్నాను చెప్తున్నావు. ఇంకెళ్ళు. వికీ వస్తున్నాడు రా, వికీ వస్తున్నాడు. నీతో కొంచెం మాట్లాడాలి. వచ్చేయండి రా, వెళ్ళిపోదాం, రండి. నిన్న సుచి దగ్గరకు వచ్చి నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పమని బెదిరించావటగా? అవును, లవ్ చేస్తున్నాను. లవ్ చేయడం తప్ప? చూడు, నువ్వు లవ్ చేయడం తప్పు అని చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదు. లవ్ చెయ్యి, సుచినే కాదు ఎవరినైనా లవ్ చెయ్యి. కానీ లవ్ పేరుతో బెదిరించావో పేకటాడ. నువ్వు బెదిరిస్తే వచ్చేది లవ్ కాదురా, నువ్వంటే అదిరిపోయి రావాలి. అది నిజమైన లవ్ అంటే. ఇంకెప్పుడు ఎవరిని ఇలా బెదిరించుకో. వస్తా. హలో, ఒక్క నిమిషం. ఏంటి? అవును, నన్ను బెదిరిస్తున్నావే, నువ్వు తన లవ్వరా? కాదు. అన్నవా? కాదు. మరి తమ్ముడివా? కాదు. అయితే నువ్వు ఎవర్రా? దేవుడివా? అంతకంటే ఎక్కువ. ఎక్కువ అంటే? ఫ్రెండ్ రా.
నాకు పేపర్ ఇవ్వరా, నేను బిట్లు రాసుకుంటాను. ఇదిగో ఇది న్యూస్ పేపర్ చూసి రాసుకో. ఎగ్జామ్ లో వచ్చే ఆన్సర్లన్నీ ఇందులో ఉంటాయి. ఎగ్జామ్స్ లో ఆన్సర్లు ఉంటాయి, క్వశ్చన్లు ఉంటాయి, క్వశ్చన్లు ఉంటాయి. పరీక్షలు రాయడం మరి పల్లీలు అమ్ముకురా ఎదవన్నా. రే ఈ బిట్టు అండర్వేర్ లో పెట్టా. హలో, మా అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు. అలాగా? ఇప్పుడే వచ్చేస్తా. ఏ నీకు విషయం చెప్పాలి. ఏంటి? మా నాన్న నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నారు. ఏంటి? నీ బాబు నిన్ను పెళ్లి చేసుకుంటానాడా? అడిగి మైండ్ దొబ్బిందా ఏంటి? ఛీ, ఏంట్రా ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడతావు? నువ్వు అసలు మారవా? సరే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. చదువు. నీకు సపరేట్ కొమ్మాలా? సిక్సర్ కొట్టాను. మేడం మేడం గెట్ అప్. మేడం 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 ప్లీజ్ మేడం, నా లైఫ్ అయిపోతుంది Go. మేడం. ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం, ప్లీజ్ మేడం. నో ఎక్స్క్యూజ్ అండ్ నో ఎక్స్ప్లెనేషన్స్. మేడం ఈ ఒక్కసారికి మేడం నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది మేడం. అవన్నీ ప్రిన్సిపల్ తో చెప్పుకో. ఇంత చెప్పినా వినరండి మేడం. ఏంటి నువ్వు తప్పు చేసావుగా? తప్పే కదా, ఇంకా ఏంటి మాట్లాడుతున్నావు? ఏంటి ఏం తప్పు చేశాను? మీరు చేయలేదా? మీకంటే వయసులో చిన్నపిల్లని లవ్ చేయడం తప్పు కదా? మీరు లవ్ చేస్తున్నారా విక్కీ? వాడెవడు? ఈ కాలేజ్ స్టూడెంట్. ఒక లెక్చరర్ అయి ఉండి స్టూడెంట్ ని లవ్ చేస్తున్నారు, అది తప్పు కాదా? ఇన్ని రోజులు ఒక చిన్న పిల్లడు మోసం చేస్తే కనిపెట్టే దమ్ము లేదు, కానీ నేను బిట్టు కొడితే కనిపెట్టి పెద్ద సీన్ చేస్తున్నారా? ఎవడికి తెలుసు? ఈవిడ కదా ఇష్టం. డోంట్ టాక్ రబ్బిష్. ఏంటి అర్థం లేని వాగుడు? శివాజీ ది బాస్. స్టార్టింగ్ లోనే బ్రేకా? ఇట్స్ ఓకే. కొంతకాలం కాలమాగిపోవాలి, అంతకాలం హద్దు మీరకుండాలి. ఏంటిది? నేనెంతో ఆశపడి మంచి మూడుతో వస్తే నువ్వు ఇలా మూట కూర్చుంటే ఎలా? వాట్స్ ద మ్యాటర్? మ్యాట్రా ఉంది, వచ్చి కూర్చోండి. ఓ, మర్యాద చాలా స్పెషల్ గా ఉంది. ఏం అర్థం కావట్లేదు. ఉండదా మరి? వయసులో పెద్దవాడివి కదా, మర్యాద ఇవ్వక తప్పదుగా. వయసులోనా? అవునవును, వయసులో పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే. కానీ ఇన్ని రోజులు లేని మర్యాద సడన్ గా ఇచ్చేసరికి ఒక చిన్న డౌట్ వచ్చింది. నువ్వు దీన్ని చూసే డౌట్ పడుకో. రోజా పువ్వు తీసుకొద్దాం అనుకున్నాను, కానీ సెలవుమని పట్టుకెళ్ళిపోయాడు. అందుకే దీన్ని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం తల్లో పెడతాను. సారీ, కాడకన్నా మొగ్గ పెద్దదిగా ఉంది, ఇది మనకొద్దు. మంచి మూడ్లో వచ్చాను. నేను మోసం చేశానా? నేను లెక్చరర్ గా ఉన్న కాలేజ్ లో నువ్వు ఒక స్టూడెంట్ వి, నాకంటే 3 ఏళ్ళు చిన్నవాడివి ఉండి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నన్ను మోసం చేశావు. సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? అయ్యో అయ్యో అయ్యో. స్వప్న, నేను చెప్పేది ఒక్క నిమిషం.